హాయ్ హలో నమస్తే, నేను మీ భూపేష్ని. ఈరోజు మనం చిత్తూరు జిల్లాలోని పురిచెల్ల మండలం దగ్గర ఉన్నాం. ధర్మారెడ్డి గారితో ఉన్నాం. ధర్మారెడ్డి గారు 2016లో స్టార్ట్ చేసిన పాలీ హౌస్ దగ్గర ఉన్నాం. ఈ పాలీ హౌస్ని 2016 నుంచి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సపోర్ట్తో ఇది స్టార్ట్ చేసి మంచిగా మార్కెటింగ్ ఫెసిలిటీస్ అన్ని కూడా క్రియేట్ చేసి FPO స్టార్ట్ చేసి FPO రన్ చేస్తా హార్టికల్చర్లో చిత్తూరు డిస్టిక్లో ప్లస్ ఏపీలో ఒక మోడల్ ఫార్మర్గా, తర్వాత ఇన్నోవేటివ్ ఫార్మర్గా చాలా టెక్నాలజీస్ని కూడా ఇంట్రడ్యూస్ చేసి ఎంతోమంది ఫార్మర్స్కి కూడా మంచి సలహాలు ఇస్తా, స్టడీస్లో కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేసి ఒక ఎడ్యుకేటెడ్ ఫార్మరు ఫార్మింగ్లోకి వస్తే ఎలా ఉంటుందో అవన్నీ కూడా మనకి చేసి చూపించారు. ఎన్నో అవార్డ్స్ కూడా తీసుకున్నారు. ఈరోజు అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీకి కూడా అధ్యక్షుడిగా ఉన్నారు. ఇవన్నీ కూడా ఈరోజు మనం ధర్మారెడ్డి గారితో మాట్లాడి ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నా పేరు ధర్మాంగదరెడ్డి, పూర్తి పేరు అందరూ ధర్మారెడ్డి అంటుంటారు. మాది అరవవాండ్లపల్లి విలేజ్, పులిచెర్ల మండలం, చిత్తూరు జిల్లా. ఇది నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. నాకు అగ్రికల్చర్ మీద ఒక ఫ్యాషన్, అంటే ఏదో ఒక ఇన్నోవేటివ్గా మనం చేయాలా. ఎందుకంటే మా పెద్దవాళ్ళ ద్వారా కొంత మనకు అగ్రికల్చర్ ల్యాండ్ మనకు వచ్చిన దాన్ని ఇన్నోవేటివ్గా ఎలా చేయాలా ఏంటి అనేది చెప్పి ఆలోచించుండేవని. అలాగనే కొంత మ్యాంగో నా మాదిరిగా డెవలప్ చేస్తుండే సందర్భంలో 2016లో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హార్టికల్చర్ ద్వారా పాలీ హౌస్లకి చిత్తూరు జిల్లాలో, ఒకప్పుడు అయితే చిత్తూరు జిల్లాలో ఒక పార్ట్ ఆఫ్ కుప్పం ఆ ఏరియాలో మాత్రమే ఇచ్చేవాళ్ళు. తర్వాత డిస్టిక్, తర్వాత టోటల్ మన స్టేట్ అంతా కూడా పాలీ హౌస్లని ఎంకరేజ్ చేయాలా, ఈ పాలీ హౌస్లు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే ఎవరైనా వస్తే దాన్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి సబ్సిడీ రూపంలో ఇవి ఉన్నాయని చెప్పేసి మాకు కొంచెం అనౌన్స్ చేసేసి అందరినీ కొంచెం మొబిలైజ్ చేసుకుని ఫార్మర్స్ ని ఇట్లా పాలీ హౌస్లు ఉన్నాయి, ఇది మీకు సబ్సిడీ ఇంత వస్తుందని చెప్పి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అందులో భాగంగా మేము ఒక 1/2 acre ఎక్స్టెన్షన్ లో దీన్ని వేసాం. దీని టోటల్ కాస్ట్ దాదాపు 20 lakhs. ఇది దీంట్లో 50% మనకు హార్టికల్చర్ ద్వారా సపోర్ట్ చేస్తున్నారు. 2016లోనే మేము అగ్రిప్లాస్ట్ అనే ఒక కంపెనీతో మేము బిల్డ్ చేసుకున్నాం. దీన్ని చేసుకున్న తర్వాత ఫస్ట్ క్రాప్ గా మేము ఇక్కడ ఉన్న వాతావరణానికి తగినట్లుగా ఏ క్రాప్ బాగా వస్తుంది అనే దాంతో కీరా కుకుంబర్, ఇంగ్లీష్ కుకుంబర్ అనేది ఫస్ట్ చూస్ చేసుకున్నాం. దాన్ని వేయడం జరిగింది. పాలీ హౌస్ లో బయట కల్టివేషన్ చేసేదానికి పాలీ హౌస్ లో చేసేదానికి డిఫరెన్స్ ఏంది, ఛాలెంజెస్ ఏంది, మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు, ప్రైజింగ్ ఎలా ఉంటది, క్వాలిటీ అనేది ఎలా ఉంటది? టెక్నాలజీ యూజ్ చేయడం ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ చేసుకొని ఇక్కడ క్వాలిటీ ఏదన్నా కానీ, ఒక ఫ్రూట్ కానీ, ఫ్లవర్ కానీ, ఇంకోటి కానీ క్వాలిటీ విషయం తీసుకురావడం. తర్వాత క్వాలిటీతో పాటు ఎక్కువ దిగుబడి, అంటే క్వాంటిటీ కూడా ఎక్కువ. అంటే బయట మనం ఓపెన్లో వేసేదానికన్నా మనం ఎంత తీయొచ్చు అనే దాన్ని బట్టి ఈ స్ట్రక్చర్, ఈ డిజైన్ ఇవన్నీ కూడా చేశారు. దాన్ని బట్టి మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట. పాలీ హౌసెస్లో కొన్ని క్రాప్స్ మాత్రమే వస్తాయి, అవి ఓపెన్లో ఉండేటివి ఇందులో రావు, ఇక్కడ ఉండేటివి ఓపెన్లో రావు, అలాంటివి అనమాట. ఇంగ్లీష్ కుకుంబర్ అంటే ఓన్లీ పాలీ హౌసెస్ లేదంటే గ్రీన్ హౌసెస్లో మాత్రమే వేసే పంట అది. సో అందుకని మనం అది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. అలాగనే క్యాప్సికమ్లో కూడా కలర్ క్యాప్సికమ్స్ ఉన్నాయి. కలర్ క్యాప్సికమ్ అనేది ఓపెన్ ఏరియాలో మనకు చాలా తక్కువ, అది వచ్చినా కూడా ఓన్లీ గ్రీన్ వెరైటీ మాత్రమే వస్తుంది. మనకు రెడ్ కానీ, తర్వాత వచ్చింది ఎల్లో కలర్ కానీ, ఇంకోటి ఆరెంజ్, అట్లా కలర్స్ రావాలంటే జస్ట్ ఇట్లా మనకి గ్రీన్ హౌసెస్ ఇలాంటివి కావాలి. ఈవెన్ ఫ్లవర్స్ విషయంలో ఎత్తుకుంటే కూడా బంతి వేసాము. తర్వాత వచ్చింది ఈ క్రైసాంతిమం, ఈ చామంతి వెరైటీ. ఇవంతా డెకరేషన్ బాగుంటుంది, కింద స్టెమ్ బాగుంటుంది, ఫ్లవర్ క్వాలిటీ ఉంటుంది, సైజ్ ఉంటుంది. అలాంటి వెరైటీస్ మాత్రమే ఇందులో వస్తుంటాయి, అలాంటివి తెచ్చి వేస్తున్నాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఇంగ్లీష్ కుకుంబర్ వేస్తున్నాం. సో ఇందులో ఏదన్నా కానీ ఈ వెరైటీలు ఇట్లా వచ్చినట్టువి దీని మార్కెటింగ్ కూడా మనం అనుసరించుకొని దీన్ని సెలెక్ట్ చేసుకోవాలా. సో మార్కెట్ ఏంటంటే ఇక్కడ మాకు నియర్ బై వచ్చింది ఒకటి బెంగళూరు ఉంది, తర్వాత వచ్చింది చెన్నై ఉంది. ఇక్కడ 200 kilometers మాకు ఇక్కడికి వస్తుంది. సో అక్కడ
అక్కడ ఏంటంటే ఏ క్రాప్ అయినా ఏదైనా కానీ ఏ క్వాలిటీ ఎలాంటివైనా కూడా, ఎందుకంటే అది మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్ కాబట్టి అక్కడ డిమాండ్ ఉంటుంది కూడా. సో అక్కడ పెద్ద మార్కెట్లలో మేము వెళ్ళి ఒకసారి చూసిన తర్వాత ఎలాంటివి వేస్తే ఉంటుంది, వాళ్ళు ఇంగ్లీష్ కుకుంబర్ అయితే బాగానే వెళ్తున్నది అని అట్లా ఈవెన్ బెంగళూరు కానీ చెన్నై కానీ మేము చెన్నై మార్కెట్ ని సెలెక్ట్ చేసుకున్నాం అక్కడికి పంపించాలని. ఇక్కడ అప్పుడు నాతో పాటు వేసిన కొన్ని ఫార్మర్స్ తో మేము ఒక గ్రూప్ అయ్యి, సో అందరము ఒకే క్రాప్ వేయాలని చెప్పేసి ఒక 2-3 కలుసుకొని ఒక క్రాప్ వేసేసుకొని దాన్ని మార్కెటింగ్ కోసం, ఎందుకంటే కంబైన్డ్ గా దాన్ని చేసుకొని ఏదన్నా ఒకసారిగా పంపించేదానికి ఏదైనా ఒక ట్రక్ కానీ ఇంకోటి కానీ ఏదైనా తీసుకుంటే ఒక బల్క్ మనం క్వాంటిటీ అక్కడికి పంపించేది అనుకుంటే దానివల్ల ట్రాన్స్పోర్ట్ మనకు కూడా వర్కౌట్ అవుతుంది. క్రాప్ వేసిన తర్వాత అది వచ్చింది దాదాపు 120 నుంచి 150 డేస్ మాక్సిమం అది డ్యూరేషన్ కూడా. సో వేసిన ఫస్ట్ అంతా ఒక 30 డేస్ నుంచే మనకు హార్వెస్టింగ్ స్టార్ట్ అవుతుంది. 20 డేస్ నుంచి మాకు స్టార్ట్ అయింది. దాదాపు ఫస్ట్ ఒక 500-800 నుంచి తర్వాత ఒక థర్డ్ కటింగ్ నుంచి మాకు అంటే డే బై డే కటింగ్ వస్తుంది. దాని నుంచి యావరేజ్ గా లాస్ట్ వరకు మాకు 1 టన్ వచ్చింది డే బై డే. అప్పుడు మనకు యావరేజ్ ప్రైస్ వచ్చింది 25 రూపీస్ మనకు వెళ్ళింది. సో ఆ లెక్కన మేము దాదాపు ఒక 45 టన్నులు ఒక రికార్డ్ ఈల్డ్ తీసుకొచ్చాం. ఒక హాఫ్ ఏకర్ లో నేను ఒక హాఫ్ ఏకర్ లో ఇంత తీసాను, ఇంకొక ఆయన హాఫ్ ఏకర్ లో అంత తీస్తే దగ్గర మేము 90+ టన్స్ మేము 1 ఏకర్ టోటల్ ఎక్స్టెన్షన్ లో తీసాము. దాని ఎక్స్పెన్సెస్ అంటే ఆ సీడింగ్ కాస్ట్, దాని ట్రెల్లీస్, లోకల్ వర్క్ అది అంతా కూడా మనం ఒక హాఫ్ ఏకర్ లో దగ్గర ఒక 2 lakhs వరకు ఖర్చు వచ్చింది మనకి. తర్వాత ఇంకొక ట్రాన్స్పోర్ట్ అవి దాదాపు 1 లక్ష రూపాయలు. సో మనకి యావరేజ్ గా అవన్నీ లెస్ చేస్తే కూడా మనం అమ్మింది తర్వాత ఈ ఖర్చులు అంతా తీస్తే కూడా మాకు నెట్ ప్రైస్ గా దాదాపు ఒక 5 lakhs మేము ఫస్ట్ క్రాప్ లోనే చూసాం. సో దాంతో ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. వ్యవసాయంలో కూడా మనం ఒక 5 నెలలు అది క్రాప్ అనుకున్నా కూడా ఒక నెలకు 1 లక్ష రూపాయలు 2017లో అంటే అప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇలాంటి వాళ్ళతో కూడా కంపేర్ చేసుకుంటే మనం అగ్రికల్చర్లో ఒక ఇన్నోవేటివ్గా ఒక టెక్నాలజీ యూజ్ చేసి మనం ఏదైనా చేయగలిగితే దాదాపు ఇంత మనం చూడగలమనేది ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. దాంతో అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే మేము క్యాప్సికమ్ కూడా వేసి ప్రయోగం చేసాం. సో అది కూడా మనం అదే మాదిరిగా మార్కెటింగ్ చెన్నై కోయంబేడ్ మార్కెట్కి పంపడం, అది మార్కెటింగ్ కూడా. ఇప్పుడు ఈ ఫ్లవర్ కూడా ఉంది. ప్రజెంట్ ఈ ఫ్లవర్ కూడా నేను ఇక్కడ లోకల్ గా కూడా 150 నుంచి 200 దాకా మనం అమ్ముతున్నాం. సో అన్ని చోట్ల అది పోదు, అది సిటీ ఇంకో మార్కెట్ అయితే కరెక్ట్ గా ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్. మనం అవి చూసుకొని అట్లా వెళ్ళాం. అట్లా ఫస్ట్ క్రాప్, రెండో క్రాప్, ఆ తర్వాత ఫ్లవర్, ఈ 3 క్రాపుల్లో మేము సక్సెస్ఫుల్ గా చేసాము. చేసిన దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ దీన్ని పెట్టిన దాదాపు ఒక 20 lakhs మనం పెట్టిన సబ్సిడీ రూపంలో మనకు ఒక 50% వచ్చి ఒక 10 lakhs వచ్చిన రిమైనింగ్ మా జేబుల నుంచి మళ్ళీ ఒక 10 lakhs మనం పెట్టినాం. ఆ 10 lakhs కూడా దాదాపు ఒక 3 క్రాప్స్ లో మనము 3 క్రాప్స్ డ్యూరేషన్ కూడా దాదాపు ఒక 2.5 year లో మేము గెయిన్ చేసాం. దీనికి ఎట్లా ఫామ్ పాండ్ కూడా కనెక్ట్ చేశారు సార్? దీనికి వాటర్ సిస్టమింగ్ అంతా కూడా ఇప్పుడు ఇదేంటంటే హాఫ్ ఏకర్ పాలీ హౌస్లో ఉన్నప్పుడు మాకు ఇన్బిల్ట్ గా ఇవేమంటే ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అనమాట. ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అంటే ఒక పాలీ హౌస్, ఆ పాలీ హౌస్ కు ఒక ప్యాక్ హౌస్, ఆ ప్యాక్ హౌస్ కు అనుబంధంగా పాలీ హౌస్ కు అనుగుణంగా ఒక ఫామ్ ఫండ్ అనేది 30 lakhs స్టోరేజ్ ఉన్న ఒక ఫామ్ ఫండ్ దీనికి అనుబంధంగా నేను వేస్తున్నాను పాలీ హౌస్ కి. ఇదేంటంటే పాలీ హౌస్ లో దాదాపు ఈ హాఫ్ ఏకర్ లో ఉండే వాటర్ అంతా దాదాపు మనకు ఒక మోస్తరుగా రెయినీ సీజన్ లో పడిందంటే ఆ ఫామ్ ఫండ్ ఫుల్ చేసుకుంటే ఆ ఫామ్ ఫండ్ లో ఉండే వాటర్ ని దగ్గర మనం ఇక్కడ 3 నుంచి 4-6 months కూడా క్రాప్ బట్టి మనం వాడుకోవచ్చు రెయినీ వాటర్. సో అది మొక్కలకు కూడా మంచిది. నేను ఆ రకంగానే నేను ఫామ్ ఫండ్ ని దీనికి అనుబంధంగా వేస్తున్నాను. రెయిన్ వాటర్ వచ్చిందంతా పూర్తిగా స్టోర్ చేస్తాము. ఎక్కడ ఏది వేస్ట్ కాకుండా ఆ వాటర్ స్టోర్ చేసి దాన్ని మళ్ళీ రీయూజ్ చేస్తుంటాను. మనకు క్రాప్ కూడా దాని ఈల్డ్ రావడానికి కూడా అది ఒక రకంగా ఒక ప్లస్ పాయింట్ రెయినీ వాటర్ ఉండడం అనేది. సో దీన్ని ప్రతి ఒక్కరూ పాలీ హౌస్ ఉండేవాళ్ళు తనకు అనుబంధంగా అది హార్టికల్చర్ ద్వారా నుంచి కొంత సపోర్ట్, దానికి కూడా 50% సబ్సిడీ ఉంది. దగ్గర మేము ఒక 2 lakhs వరకు ఇన్వెస్ట్ చేసాం. దాంట్లో మనకు 75,000 దాకా మనకు హార్టికల్చర్ నుంచి మనకు వచ్చింది. అది చాలా యూజ్ఫుల్ కూడా. పాలీ హౌస్ లేదు రిమైంది కూడా మనం ఓపెన్ ఫీల్డ్ ఇంకా ఏదైనా గార్డెన్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇందులో పార్ట్లో కూడా నేను పాలీ హౌస్ దాంట్లో పార్ట్నర్గా నాకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా నేను ఈ ఫంక్షనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బిల్డ్ చేశాను. ఇది వచ్చింది 130 to 70 feet తో పెద్ద స్ట్రక్చర్ వచ్చినది. ఈ ఫంక్షనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా పెద్ద షెడ్ నిర్మించుకున్నాము. ఇది
సోలార్ యూనిట్. నేను ఇంటిగ్రేటెడ్ లో భాగంగా అన్నాను కదా, ఒక పాలీ హౌస్, ఒక బ్యాక్ హౌస్, ఒక ఫామ్ పండుని. ఫామ్ పండు నుంచి మనం మళ్ళీ వాటరింగ్ ఇచ్చుకోవడానికి మనం ఏ టైంలో ఒకసారి మనం డే టైం ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మనకు పవర్ లేకపోయినప్పుడు కూడా నేను అందుకని చెప్పేసి ఈ ఫామ్ పండు నుంచి యూజ్ చేసుకోవడానికి ఈ సోలార్ సిస్టమ్ దీన్ని అరేంజ్ చేసుకున్నాను. ఇది నెట్ కాప్ ద్వారా మనకు సబ్సిడీలో వచ్చింది. అప్పుడు మేమైతే 10% తో పెట్టేసి ఇది మా టోటల్ కాస్ట్ ఇచ్చి వచ్చింది దాదాపు 5 lakhs అవుతుంది. ఇది దీనికి 5 HP మోటార్ వచ్చింది, బ్రహ్మాండంగా రన్ అవుతుంది. కొంచెం లైటింగ్ దాదాపు 9 తర్వాత మనకు డే టైం వచ్చింది అనుకో, ఎండ కాసేటప్పుడు సాయంకాలం 4 వరకు బ్రహ్మాండంగా మోటార్ రన్ అవుతుంది. సో నేను పాలీ హౌస్కి దీన్ని ఒక మాక్సిమం హాఫ్ అన్ అవర్ నుంచి 1 hour లోపలే మనం వాటర్ ఇస్తాము. ఆ తర్వాత మిగతా ఏదైనా మన గార్డెన్స్ కావాలని వేరే దానికి వాటర్, ఇది ఓన్లీ పంపింగ్ మాత్రమే మోటార్ రన్ అయ్యేదానికి మనం 5 HP కెపాసిటీ ఉన్న ప్యానల్స్ అంతా సెట్ చేసుకున్నాం. మొత్తం హాఫ్ ఏకర్ లో ఏ సీజన్స్ లో ఏ క్రాప్స్ వేస్తే ప్రాఫిటబుల్ గా ఉంటది, ఎలా మేనేజ్ చేసుకోవాలి సార్? ప్రజెంట్ ఇప్పుడు నేను క్రైసాంతిమం వేస్తున్నాను. సో క్రైసాంతిమం ఈ విషయానికి వస్తే, ఈ పూల విషయానికి వస్తే, జనరల్ గా మనకు పూలు సీజన్ ఎప్పుడు వచ్చింది, ఈ క్రైసాంతిమం వచ్చింది విరివిగా వచ్చేది ఏంటంటే ఈ నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి వరకు. ఈ వింటర్ సీజన్ లో ఈ ఫ్లవర్ బాగా ఎఫెక్టివ్ గా చాలా క్వాలిటీ వస్తుంది, ఎక్కువ ఈల్డ్ కూడా వస్తుంటుంది. అట్ ద సేమ్ టైం కూడా ఆ సీజన్స్ లో కూడా మనకి ఫెస్టివల్స్, ఎందుకంటే దసరా నుంచి స్టార్ట్ అయిందంటే దసరా, దీపావళి, ఆ తర్వాత మ్యారేజెస్, ఆ తర్వాత జనవరి 1 సంక్రాంతి, ఆ తర్వాత మళ్ళీ శివరాత్రి, ఇంకోటి శ్రీరామనవమి, ఇట్లా వరుసగా ఫెస్టివల్స్ రావడము, ఆ తర్వాత మధ్యలో మళ్ళీ అకేషన్స్ ఏదన్నా మ్యారేజెస్ అలాంటి రావడము. సో ఇలాంటివన్నీ మనం కరెక్ట్ గా దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. రెండోది ఏంటంటే అలాగా అనుకున్నప్పుడు మనం జూన్, జూలైలో మనం ఈ ప్లాంటేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ చెట్టుకు కావాల్సినటువంటి సస్యరక్షణ తీసుకుంటూ వచ్చి మనం ఏ దసరా అంటాం, ఇక్కడ ఇప్పుడు మనకు అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ నుంచి మనం ఏమేమి ఉంటుంది అప్పుడు చూసుకొని పక్కాగా మనం ప్లాన్ చేసుకుంటే ఇది సక్సెస్ఫుల్ గా చేసుకోవచ్చు. ఒకటి ఈ పెస్ట్ డిసీజెస్ కూడా పాలీ హౌస్ అనేటివి మొక్కకు ఎంత సస్యరక్షణగా ఎంత బాగా ఉంటుందో, ఎంత బాగా వస్తుందో, పెస్ట్ కూడా మనం నెగ్లెక్ట్ చేస్తే అంతే ఉంటుంది. అటు పాపులేషన్ డెవలప్మెంట్ కానీ ఇంకోటి కానీ అదే రేంజ్ లో ఎక్కువ అయిపోవడం ఉంటుంది. ఆంధ్రాలో ఆల్మోస్ట్ ఆల్ టెంపరేచర్ ఇప్పుడు లీస్ట్ అంటే ఒక 15 ఉంటుంది, మాక్సిమం అంటే 35-40 ఉంటుంది. పాలీ హౌస్ లోపల ఇంకా 5 degrees ప్లస్ చేసుకోవాలా. సో ఆ టెంపరేచర్ లో ఉండే క్రాప్స్ ను కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్లవర్ ఏం చేస్తున్నాను అంటే ఈ సీజన్ లో మనకు మాక్సిమం వచ్చింది 25-30 లోపలే వస్తుంది. ఫిబ్రవరి దాటిందంటే మాకు కూడా ఇక్కడ టెంపరేచర్ 30+ వెళ్తుంది. అప్పుడు మనం ప్లాన్ చేసేదంటే కొంచెం టెంపరేచర్ కి ఏదైతే సూటబుల్ అవుతున్నాయి ఆ క్రాప్ ని వేసుకొని దాంట్లో కూడా ఏదైతే కరెక్ట్ గా మార్కెటింగ్ ఏది ఉంటుందో అట్లా చూసుకొని చేసుకోగలిగితే కరెక్ట్ గా తింటూ వెళ్ళొచ్చు. అది ఒకటి ఉంది అనమాట. దాంట్లో చాలా కేర్ తీసుకోవాలి. అలాగనే కుకుంబర్ ఉంది. కుకుంబర్ లో మామూలుగా అది 35-40 degrees వరకు కూడా సపోర్ట్ చేస్తుంది. ఆ టెంపరేచర్ కూడా అది గ్రో అవుతుంది ఉంటుంది. తర్వాత మరి హ్యూమిడిటీ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. హ్యూమిడిటీ కానీ బాగా తగ్గిందంటే దాంట్లో విపరీతమైన మైట్ రావడం అది కొంత టైంలో వస్తుంది, తర్వాత రాదనమాట. సో అది కూడా మనకి ఎప్పుడైతే కీరా అనేది అది వచ్చింది ఒక జ్యూస్ అనమాట, వాటరీ ఫ్రూట్ కాబట్టి అది ఎప్పుడు తింటారు అనే దాన్ని బట్టి అంటే మేము ఎప్పుడు కూడా దాన్ని ఫిబ్రవరి, ఏప్రిల్లో వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తాం. సో ఏప్రిల్లో నుంచి ఏప్రిల్, మే, జూన్ వరకు అలాగనే చేసుకున్నామంటే అది సమ్మర్ సీజన్ ఇక్కడ మన ఏరియాలో, అప్పుడు ఎక్కువ విరివిగా దాన్ని ఉపయోగిస్తారు. సో ఆ టైంలో మనకి హార్వెస్టింగ్ కానీ వచ్చిందంటే అది ఖచ్చితంగా గిట్టుబాటు అవుతుంది. అలాగే క్యాప్సికమ్ వేసినాం. క్యాప్సికమ్ కూడా జూన్, జూలైలో వేసుకోవడం ఒకటి, జనవరి, డిసెంబర్లో వేసుకోవడం 2 పద్ధతులు. జూన్, జూలైలో వేసుకుంటే హార్వెస్టింగ్ జస్ట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది వింటర్ లో. జనరల్ గా క్యాప్సికమ్ ఎక్కువ ఏంటంటే సిటీస్ లో వాళ్ళు అది మోడర్న్ ఫుడ్ కింద అంటే ఏంటంటే రోటీస్ వాటికి కొంచెం ఎక్కువ యూజ్ చేస్తుంటారు. ఈ చలికాలం ఎక్కువ యూజ్ చేస్తారా నార్త్ లో బ్రహ్మాండం. ఇప్పుడు కూడా నార్త్ లో దాదాపు మేము వేసినప్పుడే ఇక్కడ మాకు 30 రూపాయలు అంటే అక్కడ 100 రూపాయలు అంటున్నారు ఉంటుంది. అదే సెలెక్ట్ చేసుకోవాలి. రెండోది ఏంటంటే జనవరి ఇప్పుడు చేసినామంటే సమ్మర్ లో కూడా ఉంటుంది. సమ్మర్ లో ఏంటంటే ఇప్పుడు అకేషన్స్ వస్తాయి, ఈ మ్యారేజెస్ ఇంకోటి అప్ టు జూన్, ఏప్రిల్ దాకా ఉంటాయి. ఆ దాన్ని కూడా కొంచెం మార్కెట్లు బాగుంటాయి. ఏంటంటే ఏదైనా కానీ టోటల్ గా మనం మార్కెట్లో ఎక్కడ ఏది డిమాండ్ ఉంది అది కనుక్కొని దాన్ని ప్లాన్ చేసుకునేది ఒకటి. రెండోది అయితే ఆ సీడ్లింగ్స్ మనకి ఎవరైతే మనం తెచ్చుకుంటున్నాం వాళ్ళని అడిగినా కూడా మనకి కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ధర్మారెడ్డి గారి మాటలు అంతా కూడా మనం విన్నాం కదా. ఈ పాలీ హౌస్ ఈకో సిస్టమ్ అంతా కూడా ఎన్నో ఇయర్స్ నుంచి, ఒక 7 years నుంచి 8 years నుంచి ఇది చేస్తా, దీన్ని ఎలా క్రాపింగ్ ప్లానింగ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చెప్పారు కదా. అవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేసుకోవడం వల్లే మనం సక్సెస్ అవ్వగలుగుతాం. లేదు అంటే మనం యూట్యూబ్ లో చూసేవని లేకపోతే ఇంకెవరో బాగా చేస్తున్నారని చెప్పి పాలీ హౌస్కి వస్తే మాత్రం ఖచ్చితంగా నష్టపోతాం. దీని గురించి ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఆల్రెడీ చేసి ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ దగ్గర స్టడీ చేసి నేర్చుకొని వాళ్ళ దగ్గర
అట్లీస్ట్ ఒక 1 month వాళ్ళ దగ్గర ఉండి స్టడీ చేస్తేనే, ఈ ఫార్మింగ్ గురించి అంతా తెలుసుకుంటేనే అప్పుడు స్టార్ట్ చేయండి. అప్పుడు స్టార్ట్ చేస్తేనే ఇది అనేది సస్టైనబుల్ సిస్టంలో క్రియేట్ అవుతాం. ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా మనం ఫేస్ చేయగలుగుతాం. లేదు అంటే ఫెయిల్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే పాలియో స్టార్ట్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఫెయిల్ అయిపోయారు, చాలా కొంతమందే సక్సెస్ అయ్యారు. ఆ సక్సెస్ అయిన వాళ్ళల్లో మన ధర్మారెడ్డి గారు ఒకరు.